స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిందో ఆ 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి బీసీలతోని ఓట్లు వేయించుకొని గెలిచి అధికారంలోకి వచ్చినాక ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ బీసీలకు ఇచ్చినటువంటి హామీను మర్చిపోయినటువంటి సందర్భంగా ఈ బీసీ డిక్లరేషన్ మీద బాగా ఒక మూమెంట్ నడుస్తూ ఉన్నది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిర్రు. ఆ 42% రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళ నుంచి బీసీ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరునాటి నుంచే బీసీల రిజర్వేషన్ సాధ్యం కాదు, 42% సాధ్యం కాదు, మేము పార్టీల పరంగా ఇస్తాము అని చెప్పేసి ఒక కొత్త మోసానికి తెరలేపింది. దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థల లోపల కొంత వార్తా పత్రికలతో ఆ వార్తలు రాయించి ప్రజలకు ఒక ఇండైరెక్ట్ సూచనలు చేసినటువంటి ఇండైరెక్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేసింది. అంటే 42% రిజర్వేషన్ మేము ఇవ్వము, 42% రిజర్వేషన్ ఏదైతే బీసీలకు చెప్పినామో మేము కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి ఏదైతే చెప్పినామో అది మేము ఇవ్వము అని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళు అధికారంలోకి వచ్చే తొలినాల నుంచి నడుస్తూనే ఉంది. అయితే బీసీ సమాజం నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, బీసీల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ తోటి కొంత తలొగ్గి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కులగణన సర్వే, బీసీల కులగణన లెక్కలు ఈ కార్యక్రమాన్ని చేసింది. దాంట్లో కూడా లెక్కలు కూడా తప్పుల తడకగా ఉన్నది. కేసీఆర్ చేసినటువంటి సర్వేలో ఎక్కువ ఉంటారు బీసీలు, రేవంత్ రెడ్డి చేసినటువంటి సర్వేలో బీసీలు తక్కువ అవుతారు. అట్లా ఎట్లా సాధ్యమవుతుంది? కేసీఆర్ 10 ఏళ్ల క్రితం 2014లో చేసినప్పుడేం బీసీల సంఖ్య ఎక్కువ ఉండి ఇప్పుడు ఎట్లా తక్కువ అవుతుంది? జనాభా సంఖ్య అప్పుడు ఎక్కువ ఉండి ఇప్పుడు ఎట్లా తక్కువ అవుతుంది? 2014 నుంచి 2024 దాకా 10 సంవత్సరాల కాల పరిమితిలో తెలంగాణ రాష్ట్రంలో పెరిగినటువంటి జనాభా లెక్క ఎంత అయ్యా అంటే కేవలం 2 లక్షలు మాత్రమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి వేసినటువంటి ఓ దుకాణం ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. అంటే ఇవన్నీ బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా బీసీ జనాన్ని మోసం చేసిందో చూడవచ్చు. అయితే నిన్న జరిగినటువంటి సీన్ని, అసెంబ్లీలో జరిగినటువంటి సీన్ని మీకు 1 by 1 వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నిన్న చాలా కీలకమైనటువంటి ఘట్టము, ప్రతి బీసీ బిడ్డ తెలుసుకోవాల్సినటువంటి అంశము, బీసీ సమాజము ఈ విషయాలను అవగతన చేసుకోవాల్సినటువంటి అంశాలు కాబట్టి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే ఫస్ట్ అసెంబ్లీ స్టార్ట్ అయింది. అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయినటువంటి 2 నిమిషాల వ్యవధిలోనే ఈ బీసీల ఈ కులగణనకు సంబంధించినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కలని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది, అసెంబ్లీకి ఇంట్రడ్యూస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి చేసి దాని మీద డిస్కషన్ స్టార్ట్ చేయాలి కదా. అది స్టార్ట్ చేయంగానే డిస్కషన్ స్టార్ట్ చేయకుండా ముఖ్యమంత్రి గారు మేము ప్రిపేర్ అయ్యి రాలేదు, మేము ప్రిపేర్ అవుతాము అని చెప్పేసి వెంటనే ఆ సభను వాయిదా వేసుకున్నారు. అసలు ప్రభుత్వానికి ఎంత అంటే చిత్తశుద్ధి లేదని చెప్పాలనా, లేకపోతే అవసరం లేదనుకుంటున్నారా? దీని మీద మాట్లాడడము ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నారా? లేకపోతే అంత అలవోకగా అంత చులకన భావంతో చూస్తూ ఉన్నారా బీసీలని, లేకపోతే బీసీ సమస్యలని? మేము ఇంకా ప్రిపేర్ కాలేదని చెప్పేసి సభని 2 నిమిషాలనే ఇంట్రడ్యూస్ చేసి వెంటనే డిస్కషన్ స్టార్ట్ చేయకుండా మేము ఇంకా ప్రిపేర్ అవుతామని చెప్పేసి సభ వాయిదా వేసుకున్నారు. వాయిదా వేసుకొని 2:30 గంటల దాకా సభ వాయిదాలనే పడ్డది. 2:30కు సభ మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. సో ఆ ప్రారంభమైనాక దాని తర్వాత ఇక ఒక సినిమా నడిచింది, ఒక డ్రామా నడిచింది. రాష్ట్ర ప్రభుత్వము ఒక నటనం చేసింది, బీసీల మీద ప్రేమ వల్కబోస్తున్నట్టు ఆ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈయన ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేందని అర్థం కాలే. ఎన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. అసెంబ్లీలోనే ఈయన అబద్ధాలు చెప్పుడు, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఈయన చేసుడు. మండలికి పోయి ఏమో బట్టి విక్రమార్క గారు అబద్ధాలు చెప్పుడు. వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ డొల్లతనము అన్నీ కూడా బయట పడిపోయినాయి. ఏం చెప్పారు? మేము 42% రిజర్వేషన్ ఇస్తేందుకు మేము కట్టుబడే ఉన్నాము,
కాకపోతే అది చట్ట సవరణ జరగాలి, దానికి కేంద్రం ఒప్పుకోవాలి. అందుకనే మేము ఇప్పుడు దీన్ని సభలో తీర్మానం చేసేసి ఢిల్లీకి పంపిస్తున్నాము. ఇది రాగానే వెంటనే మనము అది చేద్దాము, అంటే 42% అమలు చేద్దాము అని చెప్పేసింది. అయిపోయింది. 42% రిజర్వేషన్ లేదు, ఇంకా లేదు 42% రిజర్వేషన్. ఓన్లీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ దాన్ని కన్సిడర్ చేస్తుందా కేంద్ర ప్రభుత్వము, లేకపోతే రిజెక్ట్ చేస్తుందా, చట్ట సవరణ చేసి దాన్ని చేయాలని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ఎంత డ్రామా చూడండి. అయితే దీనికోసం ఏం చెప్తా ఉన్నారు ఒకసారి ఈ వార్త చదివినాక అది మీకు చూపిస్తా. బీసీ రిజర్వేషన్ల పైన సరికొత్త డ్రామా. చట్టబద్ధత కల్పించకుండా సాగదీసే యోచన. పార్టీల పరంగా 42% రిజర్వేషన్లు అంటూ మెలిక. అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ డొలతనం. రాజ్యాంగ సవరణకు సమయం పడుతుందన్న సీఎం. పార్టీల పరంగా ఇద్దామంటూ బీఆర్ఎస్ బీజేపీలకు సవాల్. కులగణన సర్వేకు అసెంబ్లీ ఆమోదం. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వాకౌట్. ప్రజలు నమ్మడం లేదంటూ కేటీఆర్ విమర్శ. కాంగ్రెస్ నేతలే తగలబెట్టారని వ్యాఖ్య. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండు. నాటి కుటుంబ సర్వే ఖచ్చితమని అధికారికమని ప్రకటన. 62% బీసీలు 56% ఎలా వచ్చారని, 61% ఉన్నటువంటి బీసీలు 56% ఎట్లొచ్చారు నేను చెప్పినా కదా. 2014లో కేసీఆర్ చేసినప్పుడేమో 61% ఉంటారు బీసీలు, ఇప్పుడేమో ముస్లింలలోని బీసీలు కలుపుకుంటే 56% అవుతారు. అది ఎట్లా సాధ్యమవుతుంది, ఏ రకంగా సాధ్యమవుతుంది? అట్లా 8%, 6%, 7% పడిపోతారా, తగ్గిపోతుందా? 5% తగ్గిపోయారు ఆ లెక్క ప్రకారం చూసుకున్నాక. అంటే గణనీయంగా తగ్గించారు. ఈ తగ్గించినటువంటి లెక్కను ఏం చేశారు, ఓసీలలో కలుపుకున్నాడు. రెడ్లు ఎక్కువ ఉన్నారని చూపించుకున్నాడు. బాగా రెడ్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా రేవంత్ రెడ్డికి, రెడ్ల ఎక్కువగా ఉన్నారని చెప్పేసి చూపించుకున్నాడు. అయితే ఏమంటా ఉన్నాడు, ఇప్పుడు మనం చట్టం పరంగా చేస్తే 42% అనేది చట్టం ప్రకారం చేస్తే రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది, కాబట్టి మనం ఇప్పుడు పార్టీల పరంగా ఇద్దాము అని చెప్తా ఉన్నాడు. కామారెడ్డి డిక్లరేషన్లో గదే చెప్పినవా రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు అనిపిస్తలేదు కొంచెమన్నా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఇట్లా మాట్లాడుతున్నందుకు బాధపడుతున్నా కానీ ఇంకా అనాలనిపిస్తూ ఉంది. గింతరన్న సిగ్గు అనిపిస్తలేదా? కామారెడ్డి డిక్లరేషన్లో నువ్వేం చెప్పినావు? 42% రిజర్వేషన్ మేము కల్పిస్తాము అని చెప్పినావు. అంతేగాని కేంద్రానికి అప్పచెప్తాము, లేకపోతే తీర్మానం చేసి చేతులు దులుపుకుంటాము, ఇట్లా లంగం ముచ్చట్లు లఫంగం ముచ్చట్లు చెప్తాము, మేము బేకారు కాలము, మేము హామీలు ఇస్తాము కానీ అమలు చేయము, ఇట్లా చెప్పలే కదా ఆ రోజు కామారెడ్డిలా. ఏం చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్లో? 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం బీసీ ప్రజలారా. బీజేపీ ఇచ్చిందా, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా, దేశంలో ఏ పార్టీ అయినా ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుంది అని చెప్పేసి ఆ రోజు పొడుగు మాటలు మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి కాదా? ఇదే కాంగ్రెస్ నాయకులు కాదా? మరి ఎక్కడ వాయాలా? ఇన్ని రోజులు డ్రామా చేస్తేవి, సర్వేల పేరుతోటి ఇంటికి స్టిక్కర్లు అతికించి వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి ఈ డ్రామా అంతా చేసి తప్పుడు తడకల లెక్కలిచ్చి ఇవాళ తీర్మానం చేసి అసెంబ్లీ ఆమోదించింది, ఢిల్లీకి పంపించింది. ఏం చేసుకోనిక? ఈడ మలిచి నువ్వు జేబులో పెట్టుకోవాలి, ఆడుకోయింది వాళ్ళు మలిచి ఆడ బీజేపీ వాళ్ళు జేబులో పెట్టుకోవాలి తప్ప ఆ తీర్మానం ముంగలకు పోయేది కాదు, ఆ రాజ్యాంగ సవరణ అయ్యేది కాదు, ఈ 42% రిజర్వేషను బీసీలకు వచ్చేది కాదు. ఇంకా ఎన్ని నాళ్ళు ఇట్లా మోసాలు చెప్తా ఉంటారు? మీరు చేసినటువంటి ఏ ఒక్క పని మీరు సక్రంగా చేసిరు చెప్పండి. ఈ పలానా పని చేసిరు అని చెప్పేసి ఒకటి చూపించండి. ఇలా బీసీ అక్కడికి పంపించేసి ఈ రిజర్వేషన్ తీర్మానం అంటే పంపించి వాళ్ళు ఆమోదిస్తే మనం చేద్దామంట. గదానికి నువ్వు కావాలా బీజేపీ వాళ్ళు ఇయ్యారా మరి కదా కాబుచ్చట. ఇక చెప్పండి, ఇక ఇప్పుడు ఏం డ్రామా చేస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి, ఈ 42% ఉంది కదా, ఈ 42% చట్టం పరంగా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి పార్టీల పరంగా ఇద్దాము అంటున్నాడు. పార్టీల పరంగా ఇద్దాము అంటున్నాడు. అంటే ఎట్లా సాధ్యమవుతుంది? పార్టీల పరంగా ఇద్దామంటే ఎట్లా అంటే దీని లెక్క ఎట్లా చెప్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి, ఇప్పుడు సపోజు ఒక ఊరు తీసుకుందాం, ఏ అనేటువంటి ఒక గ్రామ పంచాయతీ తీసుకుందాం. ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ తీసుకుంటే ఏ అనేటువంటి గ్రామ పంచాయతీలో ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇది యాక్చువల్గా ఏ అనేటువంటి గ్రామ పంచాయతీ బీసీ రిజర్వేషన్ అయిందనుకో, చట్టం ప్రకారం బీసీ రిజర్వ్డ్ అయిందనుకో, నువ్వు కాంగ్రెస్ అయినా బీసీనే పెట్టాలి, బీఆర్ఎస్ అయినా బీసీనే పెట్టాలి, బీజేపీ అయినా బీసీనే పెట్టాలి. ఇంకొక ఆప్షన్ ఉండదు. బీసీ మహిళ అయితే బీసీ మహిళనే పెట్టాలి, బీసీ పురుషుడు అయితే బీసీ పురుషుడినే పెట్టాలి, బీసీ అయితే బీసీ జనరల్ అయితే మహిళ కానీ పురుషుడు కానీ బీసీలు మాత్రమే పోటీ చేయాలి. ఇంకొక
ఆప్షన్ ఉండనే ఉండదు, ఇంకొకరు పోటీ చేయడానికి ఆప్షనే ఉండదు. ఏది బీసీ రిజర్వ్డ్ అయినప్పుడు అది ఏది ఈ గ్రామ పంచాయతీ. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, మేము ఇట్లా రిజర్వేషన్ ఇయ్యము, గవర్నమెంట్ నుంచి బీసీ రిజర్వేషన్ ఇయ్యము ఈ పలానా ఏ అనేటువంటి ఊరికి. మీరే బీసీల మీద ప్రేమ ఉంది కాబట్టి మేము బీసీకి ఇస్తున్నాం కాబట్టి మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీసీకే ఇవ్వాలి, బీజేపీ వాళ్ళు కూడా బీసీకే ఇవ్వాలని చెప్తా ఉన్నాడు. అంటే ఎంత డ్రామా చూడండి ఇది. నువ్వు చట్టం చేస్తేనేమో ఇది బీసీ రిజర్వ్డ్ అయిపోతుంది, ఈ పార్టీలని సచ్చినట్టు బీసీలకే ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు చట్టం చేయకపోవడం వల్ల, నువ్వు రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల ఇది జనరల్ అవుతుంది. కానీ ఇక్కడ నేను బీసీకి ఇస్తా అని చెప్తా ఉన్నావు. ఇందులో కూడా చాలా దొంగాట ఉంటుంది కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, గుర్తుపెట్టుకోండి. మోసం అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే మోసం. ఈ రెండు సమాంతరంగా ఉంటాయి ఎప్పుడు. ఇది అంటే అది, అది అంటే ఇది అనమాట. ఇప్పుడు ఇదే జనరల్ వచ్చినటువంటి ఇదే ఏ అనేటువంటి గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బీసీల మీద ప్రేమ వలకపోస్తున్నట్టు ఒక బీసీకి టికెట్ ఇచ్చిందని అనుకుందాం, బీఫామ్ ఇచ్చిందని అనుకుందాం, బలపరిచి నిలబెట్టిందని అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఇందులో బీఫామ్ ఉండదు కాబట్టి బలపరిచి నిలబెట్టిందని అనుకుందాం సర్పంచ్ ఎన్నికల్లో. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది తెలుసా, ఇది రెడ్ల పార్టీ కదా, ఒక ఇండిపెండెంట్ని ఏం చేస్తుంది అంటే ఒక ఓసీ ఆయనను పెడుతుంది. అరే నువ్వు పోయి పోటీ చేయి, నువ్వు కూడా పోటీ చేయి, నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయి. ఇది కాంగ్రెస్ పార్టీ అయిన కానీ ఒక ఇండిపెండెంట్తో ఓసీని పెట్టిస్తుంది. పెట్టించేసి ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీసీకి ఇచ్చినా, బీజేపీ వాళ్ళు బీసీకి ఇచ్చినా ఈ ఓసీకి బలంగా ఆర్థికంగా ఉంటాడు కాబట్టి ఈ ఒక డమ్మీకి బీసీకి ఇచ్చేసి ఈ ఓసీని గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తూ ఉండండి, గిదే జరుగుతుంది గ్రామాలలో కూడా. ఇది దొంగ లంగ కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తూ ఉంటుంది. నువ్వు అదే చట్టం కల్పించి ఉంటే, నువ్వు ఇండిపెండెంట్ అయ్యి ఇంకెవడయ్యి 100 మంది అయ్యి 200 మంది నామినేషన్లు వేసినా కానీ బీసీలు మాత్రమే వేయాల్సి వస్తుంది. అలా బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎవడు గెలిచినా ఒక బీసీ బిడ్డ గెలుస్తారు. బీసీలు రాజ్యాధికారం వైపు అడిగేస్తారు. సేమ్ ఇట్లనే బి అనేటువంటి ఎంపీటీసీ పరిధి ఉన్నటువంటి ప్రాంతంలో కూడా సేమ్ ఇట్లనే చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చేంత మాత్రాన చట్టం చేయకపోతే బీఆర్ఎస్ బీసీలకు ఇవ్వాలని, బీజేపీ బీసీలకు ఇవ్వాలని ఏం లేదు. అక్కడ ఏమవుతుంది, మళ్ళా ఒక ఇద్దరు బీసీలు ఒక రెడ్డి ఆయన పోటీ పడితే ఇద్దరు బీసీల ఓట్లు చీలిపోతాయి, రెడ్డి ఆయనకు పడాల్సిన ఓట్లు రెడ్డి ఆయనకు పడితే రెడ్డి ఆయన గెలుస్తాడు. రెడ్డోలని గ్రామ పంచాయతీ పరిధిలో కూడా, పంచాయతీ ఎన్నికల్లో కూడా రెడ్డి ప్రాబల్యం పెంచుకోవడం కోసం మాత్రమే ఈ రిజర్వేషన్లు అమలు చేస్తలేడు రేవంత్ రెడ్డి. ఇంతకు మించి ఇంకొకటి ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే, సింగిల్ లైన్లో చెప్పాలంటే, ఇప్పటికే రెడ్ల మీద అదైతా ఉన్నారు కదా, రెడ్ల ప్రాబల్యం పెరిగిపోతా ఉన్నది, రెడ్ల ఆధిపత్యం పెరిగిపోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. కాబట్టి పంచాయతీలలో కూడా రెడ్ల ఆధిపత్యం పెంచాలి, బీసీలకు పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నాం. కానీ బీసీలు అమాయకులు కదా, ఎడ్జోలు కదా, వాళ్ళకి ఏం చెప్పినా నడుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ మేము తీర్మానం ఆమోదిస్తున్నాము అని చెప్పి మేము కేంద్రానికి పంపిస్తున్నాము. ఈ నుంచి కేంద్రానికి పంపించిన ఏ తీర్మానం అయినా పూర్తి స్థాయిలో అమలైనదా? అవుతుందా? అది సాధ్యం అవుతుందా? నువ్వు ఈడ కాంగ్రెస్ పార్టీ, ఆడ ఉన్నది బీజేపీ పార్టీ, రెండు వ్యతిరేకమైన పార్టీలు పైన. నీ మోడీ నీ మీద ప్రేమ ఉంటే మీ ఇద్దరు ఎట్లాగో చీకటి దోస్తులే కాబట్టి మీరిద్దరు ఏమన్నా ఆమోదింపజేస్తారా? పోనీ చేస్తా, ఈసారికే ఆమోదించేసి మేము ఈ బీసీల రిజర్వేషన్ ఈ వ్యవహారాన్ని ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనే పెడతామని చెప్పండి. బీసీల రిజర్వేషన్ వచ్చినాకనే ఎన్నికలు పెట్టండి. ఇవన్నీ చేయరు. ఇవన్నీ తీర్మానం దేనికోసం చేసిరు? రేపు ఎన్నికల కోసం చేసిరు. ఇక నాకు తెలిసి ఈ వారం 10 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేస్తారు, ఎన్నికలు పెట్టేస్తారు. ఎన్నికలు పెట్టేసి ఏదో రకంగా రిగ్గింగ్ చేద్దాము, లొల్లులు చేద్దాము, ఆందోళన చేద్దాము, గెలిచినోడు ఇండిపెండెంటో ఇంకోడైనా గెలిస్తే వాళ్ళని తీసుకొచ్చుకొని కాంగ్రెస్ పార్టీలు వేసుకొని మా ఓడే గెలిచిండు అని ప్రచారం చేసుకుందాము. లెక్కలు మన ఏ టీవీలు, మన ఏ వార్తా పత్రికలు, మన ఏ మీడియా అంతా మన చేతుల్లో గుప్పిట్లో మన కాలు కింద ఉన్నటువంటి మీడియానేనాయే మేనేజ్ చేసుకొని మొత్తం వార్తలు రాపించుకొని కాంగ్రెస్ పార్టీకి జోరుగా వచ్చే సర్పంచి స్థానాలు, ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలు జోరుగా వచ్చినాయని చెప్పేసి మేనేజ్ చేసుకుందాం. ఈ ప్రయత్నంలో ఉంది. అది మేనేజ్ చేసుకుందాం అనే ప్రయత్నంలోనే ఉంది తప్ప బీసీలకు న్యాయం చేసి వాళ్లకు ఈ విధంగా వాళ్ళకు రాజ్యాధికారం వైపు అడుగులు వేపిద్దాం అన్నటువంటి ఆలోచన లేదు. ఈ రకంగా మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పట్టుకొని కూస్తున్నది. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంది, పార్టీల పరంగా
పార్టీల పరంగా మనం రిజర్వేషన్లు ఇద్దాము అంటున్నారు. పార్టీల పరంగా కనుక నువ్వు కావాలి పోతే వారి ఊసిపడ్డావు. కామారెడ్డిలో చెప్పింది ఏంది, ఇక్కడ చేసేది ఏంది? ఈ దొంగలని నేను ఇప్పటికీ చెప్తా ఉన్నా కదా, కాంగ్రెస్ పార్టీని మనము ఓడగొడితేనే దానికి బుద్ధి వస్తుంది.